హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాల చూపించబోతున్నాను. ఇదే విధంగా చిట్టి గాజులతో కూడా చేసుకోవచ్చు. అలానే చిట్టి గాజులతో ఇంకొక మోడల్లో ఎలా కట్టుకోవాలో కూడా ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ మాల చేసుకోవడానికి గాజులు ఇన్నే తీసుకోవాలి అని ఏముండదు, ఎన్ని గాజులతో అయినా చేసుకోవచ్చు. ఊలు దారం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 పోగులతో తీసుకున్నాను. ఒకే పోగుతో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక బ్యాంగిల్ని అయితే టైట్గా కట్టేసేయాలి. ఇవి పెద్ద గాజులు కాబట్టి దారం 2 పోగులు తీసుకుంటే టైట్గా వస్తుంది. ఇలా బ్యాంగిల్ని ఒకటి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ని పెట్టుకుంటూ దారంని పైనుండి వేస్తూ లోపల నుంచి లాగాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా బ్యాంగిల్ లోపలికి వచ్చినట్లుగా దారంని తీసి ఆ తర్వాత పైనుండి లోపల నుండి మళ్ళీ తీయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి. టైట్గా పట్టుకోవాలి. కొంచెం లూజ్గా పట్టుకున్నా ఊడిపోతాయి. టైట్గా పట్టుకుంటే మాల పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే దారంని పైనుండి వేసి లోపల నుండి లాగుతాం కదా, అప్పుడు పైనుండి వేసిన ప్రతిసారి పక్కన లైన్కి సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మాల. అమ్మవార్లకి గాజులంటే మహాప్రీతికరము. అందుకే దేవీ నవరాత్రుల్లో కానీ, వరలక్ష్మి వ్రతంలో కానీ, అమ్మవారి ఫోటోలకు కానీ లేదా కలశానికి కానీ వేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలానే ఈ గాజుల మాలని శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇదే విధంగా మన ఇంట్లో అమ్మవారి ఫోటోని బట్టి మాలను తయారు చేసుకోవాలి. అయితే ఈ విధంగా మాల తయారు చేసుకోవడానికి గాజులు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇంకా తక్కువ బ్యాంగిల్స్తో తయారు చేసుకోవడం కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇలా చివరి గాజుల్ని పట్టుకుంటూ మాల తయారు చేసుకోవచ్చు. లేదా పట్టు చిక్కట్లేదు అనుకుంటే కొన్ని బ్యాంగిల్స్ని పట్టుకొని కూడా బ్యాంగిల్స్ యాడ్ చేసుకుంటూ రావచ్చు. మన వీలును బట్టి ఎలాగైనా చేయొచ్చు. కాకపోతే గట్టిగా పట్టుకోవాలి. నేను దుర్గామాత కోసం ఈ మాలను తయారు చేసుకుంటున్నాను. దుర్గామాత ఫోటో నేను తెచ్చుకుంది కొంచెం పెద్దగానే ఉంది. నాకు మొత్తం 6 డజన్ల దాకా పట్టాయి. ఈ గాజుల్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత పూజ అనంతరం ఈ గాజుల్ని దారంలోంచి విప్పేసి మనం వేసుకుంటే చాలా మంచిది. అలాగే వీలుంటే ముత్తైదులకు కూడా బొట్టు పెట్టి ఇవ్వచ్చు. లేదా ఈ గాజుల మాలని ఇలాగే ఉంచేసుకొని మనం శుక్రవారం ఈ గాజుల మాలని లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఈ గాజుల మాల ఇలా తయారు చేసుకోవడం చాలా ఈజీగా, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. మనం చివరి గాజుల్ని గట్టిగా పట్టుకోగలిగితే చాలు, పర్ఫెక్ట్గా మాల వస్తుంది. దేవీ నవరాత్రులకి దుర్గాదేవి విగ్రహాల్ని సామూహికంగా పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటాం కదా, మన వీలుని బట్టి గాజుల మాల తయారు చేసి ఆ విగ్రహానికి సమర్పించిన చాలా మంచిది. ఇలా మన ఫోటోని బట్టి ఎంత మాల కావాలి అనుకుంటున్నామో అంత మాల తయారు చేసుకున్న తర్వాత చివరి గాజుకి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాల తయారైపోతుంది. ఈ గాజుల్ని అమ్మవారికి మాల చేయడానికి ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ, పసుపు కానీ తెచ్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా మాల తయారైపోయిందో. ఇప్పుడు నేను దీన్ని ఫోటోకి వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నిండుగా ఎంత చక్కగా ఉందో. ఇలానే ప్లెయిన్ బ్యాంగిల్స్తో చేసుకోవచ్చు. అలానే ఎరుపు ఆకుపచ్చ కలిపి చేసుకోవచ్చు. చూశారు కదా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజులతో ఎలా మాల తయారు చేసుకోవాలి అనేది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.